చంటి, బసవ, చాముండి వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా హోలీ జరుపుకుంటూ చేస్తూ ఉంటారు. రంగులవన్నీ జల్లుకుంటూ ఉంటారు. అక్కడికి కేశవ వచ్చి, "చంచలమ్మ మీతో హోలీ జరుపుకోవాలనుకుంటుంది" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలా క్లాప్స్ కొడుతూ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా హోలీ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక హోలీ చంచలమ్మ మీతో జరుపుకుంటుందన్న కేశవ మాటలకైతే సింధూర ఇలా అంటూ ఉంటుంది. హోలీలో అందరూ రంగులు పూసుకున్న తర్వాత ఉట్టి ఎవరు కొడతారో వాళ్ళే ఈ హోలీ విజేతలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే కేశవ ముఖం చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక చంటి వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక చంచలమ్మతో మనసులో అయితే సింధూర ఇలా అనుకుంటూ ఉంటుంది. మీకు చంటిని దగ్గర చేయడమే నా లక్ష్యం అత్తమ్మ అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక ఉట్టిలో ఎవరు విజేతలు అవుతారో చూద్దాం అని చెప్పేసి అయితే చేస్తూ ఉంటే ఇక చంచలమ్మ అయితే ఉట్టు కొట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది. సింధూర అయితే ఉట్టి లాగుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ వచ్చేసరికి ఉట్టి లాగేస్తూ ఉంటుంది సింధూర. అలా చంచలమ్మని అయితే ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక ఎంతైనా చంచలమ్మ ఉట్టు కొట్టలేకపోవడంతో అలా చూస్తూ ఉంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చంచలమ్మ ఉట్టు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక చాలా ఎక్సైట్‌గా చూస్తూ ఉంటారు ఉట్టు కొట్టడం అందరూ. ఇక చంచలమ్మ కొట్టలేకపోవడంతో చంటి అయితే ఉట్టు కొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక రెడీ అవుతూ చంటి అయితే ఉట్టు కొట్టడానికి వచ్చేసరికి చంచలమ్మ అయితే ఉట్టు లాగుతూ ఉంటుంది. ఇక చంటి ఉట్టు కొట్టడానికి వస్తూ అలా కొడుతూ ఉంటాడు. ఫస్ట్ టైం కొట్టబోసరికి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే చాలా స్పీడ్‌గా వచ్చి ఉట్టు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా చంచలమ్మ ఉట్టి పైకి లాగేస్తూ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక అలా మళ్ళీ రెండోసారి వెళ్ళి ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తూ ఉండగా చంటి అయితే ఆ నీటి తడికి జారి పడిపోతూ ఉంటాడు. అలా పడిపోగానే ఒకసారిగా చంచలమ్మ అయ్యో అని అయితే వెళ్ళబోతూ ఆగుతూ ఉంటుంది. ఇక చంటి దగ్గరికి అయితే సింధూర వెళ్ళి అయ్యో అని చెప్పేసి అయితే అలా పట్టుకుని ఎత్తిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది చంటికి ఏమైందా అని. అలా కంగారు పడుతూ చంటి కాలు అయితే బెనకడంతో అలా చూస్తూ ఉండిపోతారు అందరూ.